చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. ఈ రోజు నా చేతుల్లోనే ఉంది. ఇక్కడ దొరుకుతుంది. ముందు మనం తినాలి. నాకైతే చాలా ఇష్టం కదా. వాళ్ళకి దీని వాసన చాలా అద్భుతంగా ఉంది. వెంటనే కాల్ చేయండి. ఎవరాదే ఇంత పొద్దున్నే నాకు ఎవరు కాల్ చేసేది? హలో, ఎవరాదే? సర్వీస్ ఇలాగే ఫోన్లో మాట్లాడతావా? అర్రర్రే, నా ఫోన్ పగిలిపోయింది. బాస్ తెలిసి అయిపోయాను. నా దగ్గర ఇప్పుడు కొత్త ఫోన్ కొనడానికి డబ్బులు లేదు. మీరు కొత్త ఫోన్ తీయాలా? కానీ మీ దగ్గర డబ్బు లేదా? ఈ రోజే కొత్త మీ ఫోన్ ని కొనండి. ఒక కాల్ చేస్తే ఏమి కోఇన్సిడెన్స్ ఇది? ఎలాగా పాత ఫోన్ నాకు నచ్చదు. మీకు కొత్త మోడల్ ఫోన్ ని ఇస్తాం. ఈ ఫోన్ లో ఉండే ఫెసిలిటీస్ ఏంటంటే చెట్టులు నరికే అప్లికేషన్ కూడా ఉంది. చెట్టు నరకడానికి కూడా ఇప్పుడే వచ్చాను. కోసం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి ఒక అవకాశాన్ని వదులుకోకండి. త్వరగా వచ్చి తీసుకోండి. అలా అయితే ఎలుక బంటలు ఇద్దరు ఏం చేయాలి? ఈ సమయమే మీరు బుక్ చేశారంటే వేటాడే యాప్ ఫ్రీ. దీన్ని ఎదురు చూస్తాను. అయినా కూడా ఏదో వింతగా ఉందా. డబ్బుకి ఎక్కడికి వెళ్ళాలి? ఇది దాదాపు 10,000 మాత్రమే. ఏంటి 10,000? ఇది చాలా కానీ అది కాకుండా నా దగ్గర అసలు డబ్బులే లేవు. ఈ ఫోన్ మీకు సొంతం అవుతుంది. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చి సొంతం చేసుకోండి. దీన్ని మీరు నమ్మలేకపోతున్నారు. ఏంటి నిజంగానా? ఫస్ట్ కాల్ చేసే 50 మందికి కేవలం 100 రూపాయలకి ఈ ఫోన్ ని ఇవ్వబోతున్నాం. ఇది మంచి ఆఫర్. ఆటలుగా ఉందా మీకు? నమ్మలేకపోతున్నా. వెంటనే ఫోన్ చేసి బుక్ చేయండి. ఆలోచించకుండా బుక్ చేయండి. మిస్ చేయకండి, బాధపడతారు. ఫస్ట్ కాల్ చేసే 50 మందికి 100 రూపాయలకి ఇస్తాం. త్వరగా చేయాలి. ఏం నంబర్ అది? ఓ కమాన్, ఫోన్ తీయండి. ఇది షాపింగ్ నెట్వర్క్. మీకేం కావాలి? నాకు ఒకటి కావాలి. అదేంటంటే నాకెప్పుడు మీ ఫోన్ కావాలి. అదే ఇప్పుడే కావాలి. చాలా త్వరగా లేచాను. లేచిన వెంటనే భోజనం వెతకడం నాకు నచ్చదు. ఏంటిది? నీకేం సమస్య? తను హంటర్విక్ ఇంటికే వెళ్తున్నాడు అనుకుంటా. ఏమై ఉంటుంది? చెట్లు నరకడానికి ఏదైనా తీసుంటాడో. నేను వెళ్ళి చూస్తాను. షాపింగ్ నెట్వర్క్ లో నుంచి మీకు ప్యాకింగ్ వచ్చింది సార్. ఇంత త్వరగా వచ్చేసారా మీరు? సైన్ చేయండి సార్. ఇప్పుడే చేస్తాను. ఈ బాక్స్ లో ఏముందని తెలియలేదే. దాన్ని చూస్తే తినే పండులాగా ఉంది. నా దగ్గరకు వచ్చేసావా బంగారం? తప్పు చేసావు విక్. డబ్బులు ఉండేటప్పుడు నువ్వు ఒంటరిగా తినొచ్చా? ఇంకొక విషయం, అన్నని పిలవడానికి ముందు చూద్దాం. వావ్, ఇది ఎంత చిన్నదిగా ఉంది. నన్ను చూసి అందరూ అసూయపడతారు. సరే, నా బంగారం ఏం చేస్తుందో నేను చూస్తాను. నాతో రా బంగారం. వావ్, ఇందులో క్యాల్కులేటర్ కూడా ఉంది. దీని తర్వాత చేత ఎంచాల్సిన అక్కర్లేదు. అరే, అయితే తినడానికి ఏమీ లేదా? ముందు నేను నన్ను ఎలా ఫోటో తీసానో చూస్తాను. హర్రర్ చాలా బాగుంది. అందం అంటే ఇలాగే ఉండాలి. కెమెరా చాలా సూపర్ గా ఉంది. దీంట్లో ఇంకా ఏం చేయొచ్చు అది కూడా చూద్దాం. ఏంట్రా ఇది? వావ్, ఇది అద్భుతంగా ఉంది. ఈ అద్భుతమైన ఫోన్ పెట్టుకొని ఆ ఎలుక మంటలు మోసం చేస్తే నా పని నేను పూర్తి చేసుకుంటాను. చాలా సంతోషమా. తర్వాత ఇందులో ఇంకేముంది? ఇదంటే ఇది ఎక్కడో ఒక ఆయుధం లాంటిదే. ఏం కాలేదే? మంచి తప్పించుకున్నాను. ఈ ఫోన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. నా బోర్ కొట్టే జీవితంలో వచ్చే వెలుతురుని ఇచ్చావు.
అమ్మ బాబోయ్, ఇది అద్భుతంగా ఉంది. నిజంగా ఇది ఫోన్ కాదు, నా ఆయుధం. ఇప్పుడు ఆ ఎలుక బంటిని ఎలా తరమాలని నాకు బాగానే తెలుసుంది. నువ్వు నాకు నచ్చావు. మీరు తెలివిగా ఉంటే మీరు ఇలాంటి ఫోనే తీసుకోండి. వావ్! ఈ చెట్టు చాలా పెద్దదిగా ఎదిగింది. మనము చెక్ చేయాల్సిందే. ఇక్కడ ఎవరు లేరు. ఈ చెట్టు నరికేయాల్సిందే. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ చెట్టుని నరుకుతావు? వీళ్ళు టెడ్డీ బేరే, భయపడకు విక్. మిమ్మల్ని చూసి నేను ఎందుకు భయపడాలి? మిమ్మల్ని పెట్టిన ఫోన్ నేను టచ్ చేసుకుంటాను. డబ్లో వీడి దగ్గర ఏదో ఆయుధం ఉందన్నావు. వీడి చేతిలో చిన్నదిగా నల్ల కలర్ లో ఏదో ఒకటి ఉంది. అవునవును, అదే చెప్పాను. కానీ నేను చూశాను, అది ప్రమాదమైనది. నన్ను నమ్ము. అలాగా, నువ్వు నిజమంటున్నావా? ఏంటో కథలు మాట్లాడుతున్నారా? నీతో మాట్లాడి టైర్డ్ అయ్యాను. ఇప్పుడు పని చూద్దాం, వస్తారా? ఊరికైతే ట్రయల్ మాత్రమే. అరే, ఇది నేను ఎదురు చూడలేదే. డబ్లో విక్క దగ్గర ఉన్న దాంట్లో ఏదో ఒకటి ఉండాలి. నా దగ్గర ఎందుకు చెప్పలేదు? అది నేను ప్రమాదమైనదని చెప్పాను కదా, అంతా ఒకటే. సరిగ్గా చెప్పావు. అడవిలో ఉండే భయంకరమైన ఫోన్ ఇదే. ఇప్పుడు చూడండి. నిజంగానే నేను భయపడ్డాను. దానికి పైన మీరు ఇద్దరు నా దారికి రాకండి, సరేనా? ఏంటి చూస్తున్నావు? పరిగెత్తు. ఒరే, పరిగెత్తకండ్రా. ఆగమని చెప్తున్నాను కదా. నన్ను పరిగెత్తేలా చేస్తున్నారా? ఒరే, ఆగండి. జరగకండి. నా వల్ల కుదరలేదు. దొరికారా? ఇప్పుడు తర్వాత ఆయుధాన్ని తెస్తాను. పరిగెత్తు తమ్ముడు. మీరు తప్పించుకోలేరు. వినపడిందా? ఎత్తుకో, వచ్చేస్తాను. నీకేం కాలేదుగా? నాకు ఏం కాలేదు. అవును, దీనికి ఏమైంది? పని చేయట్లేదంటే ఈ పట్టుకి కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉండాలి నువ్వు. హంటర్ విక్, ముందు ఈ ఆటలంతా ఆపు. ఏంటి, బ్యాటరీ ఖాళీ అయిందా? హాటల్గా ఉందా నీకు? ఫుల్ చార్జ్ వేసే కదా తెచ్చాను. ఒక నిమిషం ఆగండి. నా దగ్గర ఇంకో బ్యాటరీ ఉంది, మార్చి చూస్తాను. ఇదిగో, నేను వేసేసాను. నా ఫోను. నా బంగారమైన ఫోను నా దగ్గరకు వచ్చాయి. ఒరే మిద్దర్నే, నా దగ్గర ఆటలాడేది మీ ఇద్దరు దయచేసి ఆపండి. మీ పని ఇంతటితో అయిపోయింది. ఈ ఒక్క బటన్ చాలు, మీ కథ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు ఎవరు నీ దగ్గర పువ్వు అడిగింది? ఏంట్రాదు ఫ్రైయింగ్ ప్యాన్? ఇందులో ఏదో ఒక మిస్టేక్ జరిగింది. ఏదైనా ఒకటి ఇవ్వు. దీన్నే వెతికాను. ఇప్పుడు నాతో రండి, చూద్దాం. మన పని అయిపోయింది. చివరిగా టాటా చెప్పండి. ఒక్క నిమిషం. హలో, ఎవరాదే? ఫోన్ కంపెనీనా? ఏంటి, బిల్లు కట్టాలా? నేను ఇప్పుడు దాకా ఒక్క కాల్ కూడా చేయలేదు. యాప్ని ఉపయోగించినందుకు డబ్బులు కట్టాలా? ఏంటి మీరు ఇట్లాంటి పనులు చేస్తున్నారు? ఇది మంచిది కాదు. ఏమైంది? వాడు ఫోన్ కట్ చేస్తారు అనుకుంటా. ఆ ఫోన్ ని పాచేయాల్సిన సమయం వచ్చేసింది. వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి చెప్పండి. చాలా మీరు మోసం చేసింది ఆపండి. ఒరే, తలనొప్పి వచ్చేసింది. టీవీలో చూసేదాన్ని నమ్మకూడదని నాకు అర్థమైంది. నన్ను బాగా మోసం చేస్తున్నారు. అదే నేనే, ఇదిగో వస్తున్నాను. ఏంట్రా ఇదంతా? ఫోన్ బిల్లా? ఎలక్ట్రిక్ ప్రోడక్ట్ కి 300 వచ్చింది. దీని అమౌంట్ ని మీరు వెంటనే పే చేయాలి. ఏంటి ఇన్ని బిల్లులు పంపారు? ఇక్కడ ఏం జరుగుతుందిరా? నా
నాకు తినడానికి ఇక్కడ ఏమీ లేదు.